హలో ఫ్రెండ్స్, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఒక సింపుల్ శారీ కుచ్చు అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో లెట్స్ గో టు ద వీడియో. దానికోసం థ్రెడ్ని ముందుగా ఇలా 7 స్ట్రాండ్స్గా తీసుకొని ఇలాగ శారీ వెనకాల పెట్టి ఇలాగ క్రోషాతో ఇలాగ తీసుకొని నాట్ వేసుకోవాలండి. సింగిల్ నాట్ వేసుకున్న తర్వాత పక్కన నుంచే మళ్ళీ ఇంకొక సెకండ్ టైం తీసుకొని మళ్ళీ అగైన్ సెకండ్ టైం నాట్ వేసుకోవాలి. ఇలాగ నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు 5 చైన్స్ తీసుకోవాలి మనం. 1 2 3 1 2 3 4 5 వేసుకున్న తర్వాతకి ఇది ఎక్కడికి ప్లేస్ అవుతుందో చూసుకొని మనం అక్కడ ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని అగైన్ మళ్ళీ శారీలోంచి ఇన్సర్ట్ చేసి ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఇలాగ నాట్ వేసుకున్న తర్వాతకి ఇక్కడ ఇప్పుడు మనం పూసల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ శారీ కుచ్చు కోసం నేను ఇలా లీవ్స్ యూజ్ చేస్తున్నానండి. ఇలాగ చిన్న లీవ్స్, అలాగే ఇవి చిన్న చిన్న పూసలు యూజ్ చేస్తున్నాను. సో ఈ మూడింటిని ఇలాగ తీసుకొని తర్వాత ఈ థ్రెడ్లోకి ఈ మూడింటిని ఇన్సర్ట్ చేసుకోవాలి. మీకు 3 ఒకేసారి ఇన్సర్ట్ చేయలేకపోతే ఒకదాని తర్వాత ఒకటి కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి ఇవి ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇది ఎక్కడ ప్లేస్ అవుతున్నాయో చూసుకొని అక్కడ మనం ప్లేస్ చేసుకోవాలి. శారీ లోపల నుంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకొని ఇక్కడ అగైన్ మళ్ళీ నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇలా నాట్ వేసుకోవాలండి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత అగైన్ ఇక్కడ 5 చైన్స్ 1 2 3 4 5 ఇలా 5 చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ ఇది ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందో చూసుకొని అక్కడ ప్లేస్ చేయాలి. మళ్ళీ శారీ లోపల నుంచి ఇన్సర్ట్ చేసి ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ పూసని ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఇలాగా పూసల్ని మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింగిల్ నాట్ వేసుకోవాలి. ఇలాగా తీసుకున్న తర్వాతకి అగైన్ ఇది ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందో చూసుకొని మళ్ళీ అక్కడే ప్లేస్ చేసి శారీలోంచి ప్లేస్ చేసి థ్రెడ్ని తీసుకోవాలి. ఇలాగ థ్రెడ్ని తీసుకొని ఇలాగ శారీ లోపల నుంచి తీసుకున్న తర్వాతకి ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఇలాగా నాట్ వేసుకోవాలండి. ఇదే ప్రొసీజర్ హోల్ శారీ మొత్తం మనం ప్రొసీడ్ అవ్వాలి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫస్ట్ 5 చైన్స్ తీసుకోవాలి. తర్వాతకి ఇలాగ 3 పూసలు, 5 చైన్స్ పూసలు, ఇలాగ హోల్ శారీ మొత్తం తీసుకోవాలి. ఇక్కడ మనం 5 చైన్స్ తీసుకున్నాం కదా, అక్కడ మాత్రం మనం కుచ్చులు వేసుకోవాలి. ఈరోజు అయితే సింపుల్గా చూపించేస్తున్నానండి, ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేస్తున్నా కూడా ఎవరు అసలు చూడడం లేదనమాట. అందుకే ఈరోజు అయితే సింపుల్గా చూపించేస్తున్నాను. సో మనం ఓవరాల్గా వేస్తే అలాగా కుచ్చు వేస్తే ఇలాగా ఉంటుంది. ఓవరాల్ శారీ లుక్ మొత్తం ఇలాగా ఉంటుంది. సో ఇలాగా 3 పూసలు, 5 చైన్స్, మళ్ళీ 3 పూసలు. సో ఓవరాల్గా శారీ మొత్తానికి ఇలాగా మనం డిజైన్ చేసుకుంటే ఇలాగా ఉంటుంది. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.